స్త్రీ మీద లైంగిక ఆకర్షణ లేకపోతే ఆ మగవాడు హోమోసెక్సువల్ అవుతాడా? హోమోసెక్షువల్ అవ్వడానికేను స్త్రీ మీద వ్యామోహం లేకపోవడం సంబంధం లేదండి. హోమోసెక్షువల్కి స్త్రీ మీద వ్యామోహం ఉండదు. అక్కడ వీడనుకుంటారు స్త్రీ మీద వ్యామోహం కలగలేక హోమోసెక్షువల్ అయ్యాడనుకుంటారు. కాదు, హోమోసెక్షువల్ కనుక స్త్రీ మీద వ్యామోహం లేదు. హోమోసెక్షువల్ అనేది వేరే. ఆ హోమోసెక్షువాలిటీ అనేది మామూలుగా రాదు. మామూలుగా మాత్రం జెనెటిక్ డిఫెక్ట్ వెళ్తుంది. ఎక్కడ కొంతమంది మాత్రం వాళ్ళు యుక్త వయసులో అంటే 16, 17 వయసులో వాళ్ళు ఎక్కడ హాస్టల్లో ఉన్నారనుకోండి, హాస్టల్లో ఇక సెక్స్ డ్రైవ్ ఉంటుంది. ఆ వయసులో 14, 15 వయసు నుంచి మొదలవుతుంది. ఆ వచ్చేప్పుడు వాళ్ళు సెక్స్ సుఖం కోసం ఏం చేస్తారంటే అబ్బాయి సెక్స్ చేసుకుంటారు. వాళ్ళు ఉండలేక యూన్లో దీంట్లో పెట్టుకుని మలద్వారంలో పెట్టి వాళ్ళు సెక్స్ చేస్తారు. ఆ రంగా హాస్టల్లో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది నావల్లో ఉంటారు. 6 నెలల దాంట్లో ఉంటారు. నావల్లో ఉంటే అక్కడ వాళ్ళకి అక్కడ ఇంకో అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళతోనే వాళ్ళు సెక్స్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఒక మగవాడితో సెక్స్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మీద తెలియని అట్రాక్షన్ డెవలప్ అవుతుంది. అట్రాక్షన్, దాంతో వాళ్ళు హోమోసెక్షువల్ మారుతారు. కానీ వాళ్ళు నిజంగా హోమోసెక్షువల్, బై బర్త్ హోమోసెక్షువల్ కాదు, జెనెటిక్గా కాదు. వాళ్ళు ఎవరైనా హోమోసెక్షువల్ అయితే వాళ్ళు మార్చచ్చు. బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని దాని ద్వారా వాళ్ళు మార్చచ్చు. అంచేత ఎవరైనా కొంత హోమోసెక్షువాలిటీకి అనుకోకుండా పరిస్థితుల ప్రకారం, అక్కడ పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్, ఆ ఎన్విరాన్మెంట్ వల్ల ఎలాగా హాస్టల్స్ ఉన్నవాళ్ళు, తర్వాత షిప్స్ మీద ఉన్నవాళ్ళు, జైళ్ళలో కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత జైల్లో ఉంటారు. వాళ్ళకి సెక్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు మగవాడు సెక్స్ చేస్తుంటారు. ఈ రకంగా 3 ప్లేసెస్లో హోమోసెక్షువల్స్గా తయారవడం ఒకటి. ఇదేంటి, అక్కడ అవసరం కొద్దీ వాళ్ళ సెక్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసమని ఆరంగా మలద్వారంలో సెక్స్ చేసి ఆరంగా ఎంజాయ్ చేస్తారు. వాడికి అలా మైండ్ అలాగ ట్యూన్ అవుతుంది. కానీ వాడికి తెలుసు ఆడదామి కూడా మనసు కలుగుతుండే వాళ్ళకి, మగవాడి మీద వాళ్ళకి ఆడదామి కూడా మనసు కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాడికి ఏంటంటే వాళ్ళ మనసును మార్చడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సైకోథెరపీ ద్వారా చేయొచ్చు. అలా కొంతమంది హోమోసెక్షువల్ ఉంటారు. వాళ్ళకి మగవాడి మీద ఉంటుంది, ఆడదాని మీద ఉంటుంది. అలాంటి చోట్ల కూడా సైకోథెరపీ ద్వారా మార్చవచ్చు. అలా కాకుండా జెనెటిక్గానే స్ట్రాంగ్గా జెనెటిక్గా ఉండి జీన్స్ ప్రకారం బాగా ఎక్కువనట్లయితే మాత్రం వాళ్ళు మాత్రం మార్చలేవు. వాళ్ళు హోమోసెక్షువల్ ఉంది. ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళల్లో ఆ మైండ్ సెట్ డెవలప్ అయిపోతుంది. పుట్టుకతోనే జీన్స్ ప్రకారం ఉంటాయి. కొన్ని జీన్స్ ప్రకారం కొన్ని వ్యాధులు వస్తాయి, అవి మారుతాయి పోవు కదా. జీన్స్ ప్రకారం వచ్చి అలాగే ఉంటాయి. ఆరగది పుట్టుకతోనే జీన్స్ ప్రకారం స్ట్రాంగ్ జీన్స్. ఈ స్ట్రాంగ్ జీన్స్ 2 రకాలు, వీక్ జీన్స్, స్ట్రాంగ్ జీన్స్ అంటాం. వీక్ జీన్స్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా మార్చచ్చు. స్ట్రాంగ్ జీన్స్ ప్రకారం వచ్చినట్టు అలాగే ఉంటారు అన్నమాట. అంతే స్ట్రాంగ్ జీన్స్ ప్రకారం హోమోసెక్షువల్ మాత్రం, కానీ మామూలుగా మాత్రం హోమోసెక్షువల్ కొన్ని వాళ్ళని మార్చుకోవచ్చు వాళ్ళు. అంతేగాని ఆడదాని మీద మనసు లేకపోతే వాడు హోమోసెక్షువల్ అవుతారనేది కరెక్ట్ కాదు. పరిస్థితుల ప్రకారం కొంతమంది అయితే పుట్టుకతోనే జెనెటిక్ డిఫెక్ట్ వల్ల కొంతమంది హోమోసెక్షువల్స్ అవుతారు. అది వాళ్ళతో మనం కొద్దిగా సైకో ఎనాలిసిస్ చేస్తే ఏ రకమైన మనుషులని అర్థమవుతుందన్నమాట. అంటే సైకో ఎనాలిసిస్ ద్వారా వాళ్ళని మనం ఎల్లే చేయొచ్చు, ఊహించుకునేది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.